నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రోజుకి ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి భారతదేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో సిట్ అయితే దూకుడు ప్రదర్శిస్తా ఉంది సో అందులో భాగంగానే నిన్న విజయ్ సాయి రెడ్డి గారిని విచారణకు పిలిపించింది విజయ్ సాయి రెడ్డి గారు ఆల్మోస్ట్ 50% అందరిని ఇరికిచ్చేశాడు కానీ ఇంకొక భాగం ఏదైతే ఉందో ఇంకొక కోణం మన విజయ్ సాయి రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి ఏందో అమాయకుడైనట్లు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే కసిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడినట్లు జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ తెలిసినటువంటి విజయసాయి రెడ్డి మెల్లగా ఆయన మీద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ ఎందుకంటే తెలుసుగా ఏం చేస్తాడని కాబట్టి కొంచెం ఒంట్లో భయం పెట్టుకొని కొంత మాత్రమే చెప్పారు ఈ కొంత చాలు ఈ కొంతలోనే ఈ విజయసాయి రెడ్డి కూడా ఇరుక్కునేటువంటి అవకాశాలు అయితే కనబడుతోంది ఇక్కడ చూడండి హూ ఈజ్ బిగ్ బాస్ ఎవరు అనేది ప్రపంచం మొత్తము తెలుసు కానీ బిగ్ బాస్ ఆడన మగన ఈ రెండే తేలవలసి ఉంది కసిరెడ్డి కలెక్ట్ చేసినటువంటి మనీ ఎవరికి ఇచ్చారు ఆ వ్యక్తి ఆడ మగ తేలితే ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కి వచ్చినట్లే ఇక్కడ చూడండి రాజ్ కసిరెడ్డికి మొత్తం తెలుసు ఈయనకి తెలుదంట రాజ్ కసిరెడ్డికి మాత్రమే తెలుసంట రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది ఈయన రాజ్ కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు అప్పిప్పించింది ఈయన కానీ ఈయనకు మాత్రం ఏమీ తెలియదంట కలెక్ట్ చేసిన డబ్బులు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదంట అన్ని సగం సమాధానాలు అయితే చెప్పడం జరిగింది కొన్ని ప్రశ్నలకు నాకు గుర్తులేదని కూడా చెప్పారంట ఆలోచించుకొని చెప్పమన్నారంట ఇంకొకసారి పిలుస్తాము ఆలోచించుకొని చెప్పమని కూడా చెప్పడం జరిగింది రాజు తెలివైన క్రిమినల్ మీకన్నానా తెలియక ఎంకరేజ్ చేశా తెలియకుండానే ఎంకరేజ్ చేసినాడంట వసూళ్ల డబ్బులు ఎవరికి వెళ్ళాయో తెలియదు మొత్తం డీల్ సెట్ చేసేది అయితే తెలుసును కానీ ఆ వసూలు చేసిన డబ్బు కసిరెడ్డి ఎవరికి ఇచ్చాడో నాకు తెలియదని దాటవేస్తాను బిగ్ బాస్ ఎవరన్నది అతనే చెప్పాలి అతను కాదు అతని కన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతీ మేడం కన్నా ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ భూప్రపంచంలో అంటే అది విజయసాయి రెడ్డి మీరు నోరు తెరిస్తే నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చేసింటే నిజంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిజంగా మీకు అవమానం జరిగింటే అప్రూవర్గా మారిపోవచ్చు కదా ఇదంతా ఒక పక్క ప్లాన్ స్కెచ్ చేసుకొని వీళ్ళిద్దరూ ఆడుతున్నటువంటి నాటకం లాగా తెలుస్తా ఉంది సో ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి శ్రీరామచంద్రుడు జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి ఇలాంటి XYZ రెడ్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ముంచేశారు అమాయకుడు జగన్మోహన్ రెడ్డి లాలీపాప్ కూడా తినను తెలియదు అని అనుకునే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ చూడండి లిక్కర్ అమ్మకాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు కిక్ బ్యాక్స్ గురించి నాకు తెలియదు అరబిందో నుంచి 100 కోట్ల రుణం మాత్రమే ఇప్పించాను సో 100 కోట్ల రుణం అయితే ఇప్పించాను ఇంకా దున్నుకోండి కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత లిక్కర్లో మంచి లాభం ఉందని ఒక పాలసీ తయారు చేసి 100 కోట్లు అప్పిప్పించి వ్యాపారం అయితే చేసుకోమని చెప్పినానని చెప్పి చెప్తున్నాడు దాదాపు 3 గంటల పాటు సిట్ విచారణ సంచలన విషయాలు వెల్లడించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇక్కడ చూడండి లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే శుక్రవారం నాడు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి పలు అంశాలపై దాదాపు 3 గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు ఈయన ఏం చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిందే జగన్మోహన్ రెడ్డికి అయితే తెలిసి చేసి ఉండకపోవచ్చు అని చెప్పి పతిత్తు మాటలు మాట్లాడుతున్నాడు సో సిబిఐ వాళ్ళు కానీ లేదా సిఐడి వాళ్ళు కానీ ఈ సిట్ ఏదైతే ఉందో మన విజయసాయి రెడ్డిని గట్టిగా పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడు సో ఈయన పార్టీ నుంచి బయటకు రావడము లేదా బీజేపీలో జాయిన్ అవ్వడము ఊసర వెళ్ళి మాటలు మాట్లాడుతున్నాడు మొన్నేం చెప్పినాడు నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు నిన్నేం చెప్తున్నాడు నా ఇష్టం నేను ఏ పార్టీలోనైనా జాయిన్ అవుతాను అని చెప్తున్నాడు దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గుర్తించుకోవాల్సింది ఈయన గనుక బీజేపీలో జాయిన్ అయితే 2029లో మీకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది ఇప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కాపాడాలో ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచివాడు అని చెప్పడానికి కింద ఉన్న వాళ్ళందరూ ఆయన్ని మోసం చేశారని చెప్పడానికి ఒక డ్రామా అయితే క్రియేట్ చేసి బీజేపీలోకి వెళ్ళి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నాడు మీకున్నటువంటి పలుకుబడితో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మీకున్నటువంటి పలుకుబడితో విజయసాయి రెడ్డిని బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకోకపోతే
మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు. సో ఇదంతా ఊసర వెళ్ళి రాజకీయాలు. ఇంత సోది అంతా చదవాల్సిన పని లేదు. ఈయన్ని ఎత్తుకొని పోయి లోపలేస్తే, లేదా ఈయనకు నిజంగా ఇప్పుడు మార్పు చెందిన వాడే మనిషి అన్నట్లు ఈయన మార్పు చెందిపోయి ఉంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించచ్చు కదా. చెయ్యడు. ఇదంతా జగన్ మాయ, ఇదంతా ఒక జగన్ నాటకం. సో జగన్ నాటకాన్ని మొదలు పెట్టారు. సో కూటమి నాయకులు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశం అయితే ఉంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.